నమస్తే ఫ్రెండ్స్ అందరికీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంకి అయితే మేమైతే పార్వతీపురం అండి, మన్యం జిల్లా అంటారండి. ఇదైతే ఈ ఈ గుడి ప్రత్యేకమైన గుడి అని పిలుస్తారండి. మేమైతే ఖాళీ టైంలోనే వెళ్ళామన్నమాట. ఫ్యామిలీ టూర్ వేసుకున్నాం అనమాట. రాయగడ వెళ్ళాము. రాయగడ వీడియో కూడా మీకు పెట్టాను కదండి. రాయగడ వెళ్ళే రోజే ఇక్కడికి కూడా దర్శనం చేసుకున్నామన్నమాట. చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ గుడి ఏంటి ప్రత్యేకం అనుకుంటున్నారా? ఈ అన్ని గుడిలాగా ఇక్కడ కట్టి చేయలేదండి. రాయి కింద సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే ఇక్కడ వెలిచాడంట. చూశారు కదా, రాయి కిందే ఈ చిన్న చిన్న ఇవి కూడా అన్నపూర్ణాదేవి, సీతాదేవి, గజలక్ష్మి మొత్తం రాయి కిందేనండి. నిజంగా అసలు అంత లోపలికి వెళ్ళేసరికి అయితే మాకైతే చాలా భయం వేసింది. ఇదండి అసలైన కాశీ విశ్వేశ్వరుడు దేవుడు అని చెప్పాను కదండి. చూసారా, మొత్తం రాయేనండి పైన. చూశారు కదా, చుట్టుపక్కల టైల్స్ ఏం వేయలేదండి. అలాగా రాయికి అలా కంచు పూత పూసారనమాట. చూశారు కదండి, ఆ లోపల దర్శనం చేసుకునేటప్పుడు అయితే మాకు చాలా భయం వేసిందనమాట. చూశారు కదా మీరేని. నిజంగా ఇగోండి ఇక్కడ కూడానండి, చూశారు కదా, ఇలా రాయి కిందేనండి, మొత్తం రాయి కింద ఎన్ని గుడులు ఉన్నాయో అసలు, ఎన్ని దైవాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పూరి స్వామి కూడా ఇక్కడ దర్శనమిస్తారనమాట. ఆ గుడిలోనే ఒక సైడ్కి ఇది చూపించారనమాట. ఇదండి ఇక్కడైతే మేమైతే ఇలా లాస్ట్లో దర్శనం అయితే బాగా అయిందండి. చాలా ప్రశాంతంగా అయిపోయింది. గుడిలో ఎవరు లేరనమాట. ప్రపంచంలో అతిపెద్ద నంది అని పిలుస్తారటండి. చూశారు కదా, మేమైతే అక్కడేనండి కాశీ విశ్వరుడు అని చెప్పాం కదా, అక్కడే ఈ నంది. ఫస్ట్ ఈ నంది ఉన్న తర్వాతే గుడి ఉందండి అనమాట. మేమైతే ఫ్యామిలీ టూర్ లాగా అలాగా వెళ్ళి రాయగడ వీడియో కూడా పెట్టానండి. రాయగడ ఇక్కడికి తోటపల్లి మొత్తం అలా వెళ్ళామన్నమాట. దేవుడికైతే దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా అయ్యింది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి గుడికి వెళ్తే. అది కూడా మన కుటుంబంతో కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.